హాయ్ ఫ్రెండ్స్, నేను వీడియోస్ తీసుకోవడం చాలా రోజులు అవుతుంది. దానికోసం చేసిన ఇవాళ క్యారెట్ ఇడ్లీను గోధుమ బెల్లం దోశ వేస్తున్నాను అనమాట. గోధుమ పిండితోని ఈ రేకులన్నీ నింపేసుకున్నానండి. క్యారెట్తో చేస్తున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, బలం కూడా మనకి. ఇడ్లీ కుక్కర్ ఆన్ చేసేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొబ్బరి చట్నీ చేస్తాను. అలాగే గోధుమ పిండి బెల్లం కూడా కలుపుతాను. ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను. బెల్లం కరగజేస్తున్నాను. గోధుమ పిండి కలిపేసాను. పక్కన పెట్టేసి ఇప్పుడు పచ్చడి ప్రిపేర్ చేస్తాను. ఇందులోని పిల్లలకి ఇలా వేసేసి నెక్స్ట్ మా ఆయన గారికి నాకు ఇందులోకి రాగి పిండి యాడ్ చేస్తానన్నమాట. రాగి పిండి యాడ్ చేసుకొని వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది, మంచిదన్నమాట. అంతలో కరిగిద్ది బెల్లం అంతా. పక్కన పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ చట్నీ చేసేస్తా. చట్నీకి తాలింపు పెట్టేసుకున్నా, కొబ్బరి చట్నీ. ఇందులోకి రాగి పిండి వేస్తున్నా. గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టుకున్నాను కదా, టూ స్పూన్లు వేసాను, పెద్ద పెద్ద స్పూన్లు. అయాన్ష్, నా చిన్న మనవాడు వచ్చేసాడు. గుడ్ మార్నింగ్ అయాన్ష్ బాబు. గుడ్ మార్నింగ్. ఓకే, చిటికుడు సాల్ట్ వేసాను. సాల్ట్ కూడా వేసుకోవాలి. అసలు నేను ఈ మధ్యన ఒక వీడియో కూడా పెట్టలేదండి, ఎందుకంటే మా మనవడికి చాలా నిమ్ము చేసిందనమాట. దానికోసం 4 days హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. అందరూ ప్రేయర్ చేయండి అయాన్ష్ కోసం. ఇప్పుడు దోశలు వేసేస్తున్నా. చాలా బలం అండి, చిన్నపిల్లలకు కూడా పెట్టుకోవచ్చు మనం. ఇందులో ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ ఎక్కువ పోసా. దోశ చక్కగా కాలిందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అంటే మా ఆయన గారికి ముందు వేస్తున్నా, ఇంకెవరు మొహాలు గడగల. ఫైనల్గా టిఫిన్ రెడీ అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది. ఇంతేనండి, రెడీ అయిపోయింది. అందరు నా వీడియోస్ అని చూసి లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.